రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఎన్సీసీ సెంట్రల్ వర్క్ షాప్ లో క్రేన్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 16 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్టు సమాచారం. ఘటనా స్థలంలో పోలీస్, రెవెన్యూ, మెడికల్ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ క్రేన్ల సాయంతో కూలిన స్ట్రక్చర్స్ ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మరి ఇంత పెద్ద భారీ స్ట్రక్చర్స్ కేవలం గాలి వల్లే పడిపోయాయా, లేక ఏవైనా సాంకేతిక లోపాలు లేదా యాజమాన్య నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు హాస్పిటల్ నుండి. అక్రమ్, చెప్పండి, మొత్తంగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది అని చెప్తున్నారు. మరోవైపు హాస్పిటల్లో ఉన్న వారి సిచ్యువేషన్ కూడా విషమంగా ఉంది అంటున్నారు. అసలు డాక్టర్స్ ఏం చెప్తున్నారు, వారి పరిస్థితి ఏంటి? ప్రసన్న, ఏదైతే శంకర్పల్లిలో జరిగినటువంటి ఎన్సీసీకి సంబంధించిన ప్రమాదంలోనైతే ఇటు మొత్తంగా కూడా మృతుల సంఖ్య 5 కూడా చేరింది. దాంట్లో ప్రధానంగా కూడా మిగతా 11 మంది కూడా ప్రస్తుతానికైతే శంకర్పల్లిలో ఉన్నటువంటి లలిత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ రోజు మధ్యాహ్నం 3:15 సమయంలో జరిగినటువంటి ప్రమాదంలోనైతే మొత్తంగా ఆ ఎన్సీసీ వర్క్షాప్లో ఏదైతే ఒక భారీ క్రేన్ కూడా ఒక్కసారి కూడా కుప్పకూలింది. ప్రధానంగా ఇటు రైల్వేకి సంబంధించినటువంటి పనులే కానీ, లేకపోతే మెట్రో పిల్లర్స్, లేకపోతే స్టీల్ బ్రిడ్జ్లు వేసే అటువంటి ఒక ఫ్యాక్టరీ ఏదైతే ఆ బ్రిడ్జ్లు వేయడానికి, ఫ్లైఓవర్లు వేయడానికి యూజ్ చేయాల్సినటువంటి ఐరన్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో భారీగా కూడా ఐరన్ మెటీరియల్ తయారు చేస్తారు కాబట్టి సో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ పూర్తిగా కూడా ఇటు శంకర్పల్లిలో ఉన్నటువంటి ఎన్సీసీ వర్క్షాప్లో అయితే అక్కడ తయారవుతూ ఉంటుంది. దానిలో భాగంగానే ఆ భారీ మెటీరియల్ని లేపడానికి అయితే దానికి సంబంధించినటువంటి ఆ క్రేన్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ క్రేన్ ఒక్కసారి కూడా ఈరోజు వర్షపడడంతో ఆ గాలి తీవ్రత అయితే కింద పడినట్టు కూడా తెలుస్తుంది. అయితే అది పడిపోయిన సమయంలో అక్కడ ప్రధానంగా దాదాపు 16 మంది వరకు కూడా అక్కడ వర్క్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక్కసారి కూడా వర్షం పడడంతో అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా ఆ షెడ్ లోపలికి వెళ్ళిపోయారు. సో షెడ్ లోపలికి వెళ్ళిపోయిన సమయంలో కూడా ఈ క్రేన్ ఒక్కసారి ఆ గాలి తీవ్రతకి ఆ షెడ్ పైన పడిపోయింది. దాంతో లోపల ఉన్నటువంటి 16 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఒక్కసారి కూడా అక్కడికక్కడే ఒక్కసారి కూడా అంత భారీ టన్నులు ఉన్నటువంటి ఆ క్రేన్ పడిపోవడంతో కూడా అక్కడికక్కడే దాదాపు 5గురు కూడా మృతి చెందినట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. మిగతా వారిని కూడా ఇటు స్థానికంగా ఉన్నటువంటి లలిత హాస్పిటల్కి అయితే తరలించారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసినటువంటి ఇదే లలిత హాస్పిటల్లో లోపల దాదాపు 11 మందికి క్షతగాత్రులకు అయితే చికిత్స అందిస్తున్నారు. అందులో ప్రధానంగా అందరికీ కూడా మైనర్ నుంచి మేజర్ ఏజ్ దానికి సంబంధించినటువంటి ఇంజురీస్ అయినట్టు కూడా తెలుస్తుంది. అందులో ప్రధానంగా చాలా మందికి కాలు విరగడం, చేతులు విరగడం వంటి సమస్యలతో అయితే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సూపర్వైజరే కానీ మిగతా కొంత అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వర్కర్లకు అయితే తల భాగంలో కూడా దెబ్బలు తగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక్కసారి కూడా మొత్తంగా దాదాపు కొన్ని 100 టన్నులు ఉన్నటువంటి క్రేన్ పడటంతో కూడా కేవలం క్షణాల వ్యవధిలో అప్పటికే ఇటు లోపల ఉన్నటువంటి క్షతగాత్రులు చెప్తున్న దాని ప్రకారము వాళ్ళు ఆ గాలులు రాగానే, ఆ వర్షం రాగానే దాని లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన సమయంలోనే ఆ క్రేన్ వంగుతున్న దృశ్యాలను కూడా వాళ్ళు స్పష్టంగా చూసామంటూ కూడా చెప్తున్నారు. దాన్ని చూసి అక్కడ నుండి తేరుకొని పరిగెత్తే లోపే ఒక్కసారి కూడా కేవలం 2-3 క్షణాల వ్యవధిలోనే అది మీద పడిపోయిందంటూ కూడా చెప్తున్నారు. దాంతో ఒక్కసారి కూడా భారీ శబ్దం రావడం, అదేవిధంగా లోపల ఉన్న వాళ్ళు అక్కడికక్కడే చిక్కుకోవడం వంటివి కూడా జరిగింది. అయితే వెంటనే గమనించినటువంటి మొత్తంగా అక్కడ దాదాపు రోజు కూడా స్టీల్ వర్క్ దగ్గర దాదాపు 20 నుండి 30 మంది వరకు కూడా సిబ్బందియే కానీ అక్కడ వర్కర్స్ కానీ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో దానిలో భాగంగానే 11 మంది ఒక షెడ్లో ఉన్నారు. ఒక్కసారిగా ఈ క్రేన్ పడడంతో వీరందరూ లోపల ఇరుక్కుపోయారని గమనించినటువంటి మిగతా షెడ్లో ఉన్నటువంటి వర్కర్స్ వాళ్ళందరూ కూడా హుటాహుటిన గమనించి వాళ్ళ లోపల ఉన్న ఆ క్షతగాత్రులను అయితే బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. దాదాపు చాలా మందిని కూడా బయటకు తీసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి అదేవిధంగా కొన్ని టీమ్స్ వచ్చి కూడా అక్కడ లోపల చిక్కుకున్న వారిని కూడా తీసేశారు. హుటాహుటిన ఎక్కువ ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించిన పరిస్థితి. అయితే దురదృష్టవశాత్తు దాదాపు ఈ ప్రమాదంలో ప్రస్తుతానికైతే 5గురు మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా వారి తల భాగంలో తీవ్ర గాయాలవడంతో వాళ్ళు మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇటు లలిత హాస్పిటల్ దానికి సంబంధించిన చెకప్లు పూర్తిగా కూడా అయిపోయిన తర్వాత ఇటు డిఎంఎండ్హెచ్ఓ కూడా ఆధ్వర్యంలో కూడా వాళ్ళ బాడీస్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి లలిత హాస్పిటల్లో 11 మంది చికిత్స పొందుతుంటే శంకర్పల్లిలో ఇటు లలిత హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి ఒక గాయత్రి హాస్పిటల్ పేరుతో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో కూడా ఒకరికి సంబంధించినటువంటి చికిత్స జరుగుతుంది. ఆ గాయత్రి హాస్పిటల్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, 2 హాస్పిటల్స్ కూడా ఎదురెదురుగానే ఉన్నాయి, 2 శంకర్పల్లిలో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గాయత్రి హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అతని పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మనం చూస్తున్నటువంటి గాయత్రి హాస్పిటల్లో ఉన్న ఐసీయూలో మాత్రం తనకి చికిత్స అందిస్తున్నారు. అతను ఒక్కరి పరిస్థితి
కాస్త విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మిగతా వారందరూ కూడా లలితా హాస్పిటల్, చక్కెరపల్లిలో ఉన్నటువంటి లలితా హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు. అయితే ఈ గాయపడిన వారందరూ కూడా ఉత్తరప్రదేశ్, బీహార్కి చెందిన వారుగా తెలుస్తున్నారు. ఒక సూపర్వైజర్ మాటికి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా లోపల ఉన్న వారికి కాళ్ళకి అదేవిధంగా చేతులకి సివియర్ ఇంజరీస్ కావడంతో ఒక్కొక్కరిగా కూడా ఇటు లలితా హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది బయట మెరుగైన సిటీ స్కాన్ కోసం అయితే వేరే ఇతర హాస్పిటల్కి తరలించి సిటీ స్కాన్ చేపించి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడే ఇటు పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని లోపల ఉన్నటువంటి వర్కర్ల వివరాలు అవన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించినటువంటి వివరాలు కూడా అన్ని అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే ప్రధానంగా అక్కడ లోపల ఏదైతే ఆ క్రేన్ దగ్గర ఎన్సీసీకి సంబంధించినటువంటి ఐరన్ ఫ్యాక్టరీ దగ్గర పనిచేసే కార్మికులందరూ కూడా ఉత్తరప్రదేశ్, బీహార్ సంబంధించినటువంటి కార్మికులుగా వాళ్ళు ఇక్కడ కూలి పని చేసుకోవడానికి కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి, బీహార్లో వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి అని కూడా పూర్తిగా ప్రస్తుతానికైతే పోలీసులు తీసుకుంటున్నారు. ప్రధానంగా గాయపడిన వారిలో ఒకరి కాలుకి మాత్రం తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. అతని కాల్లో కేవలం తన కుడి కాలులో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినట్లు కూడా లలితా హాస్పిటల్ సంబంధించిన డాక్టర్స్ చెప్తున్నారు. ఇప్పటికే తనని కూడా మెరుగైన దానికి సంబంధించినటువంటి చికిత్స కోసం అయితే ఇతర హాస్పిటల్ తరలిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. సో ప్రధానంగానైతే 5 చనిపోయారు, మిగతా 12 మంది కూడా చికిత్స పొందుతున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంటే అతను గాయత్రి హాస్పిటల్లోనైతే చికిత్స పొందుతున్నాడు. అతన్ని ఐసీయూలో ఉంచి కూడా డాక్టర్లు ట్రీట్ చేస్తున్న పరిస్థితి. మిగతా 11 మందిని అయితే ఇటు లలితా హాస్పిటల్లోనైతే అటు డాక్టర్స్ చికిత్స చేస్తున్న పరిస్థితి. ఇప్పటికెప్పుడే డాక్టర్లు అయితే చూస్తూ ఉన్నారు. ఎవరికి ఏం అవసరం, ఆక్సిజన్ అవసరం ఉన్నా ఏం అవసరం ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా కాసేపటి క్రితమే ఇటు చేవేలకు సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే యాదయ్య కూడా ఇక్కడికి వచ్చి బాధితులను పరామర్శించారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అని కూడా వారి మాటలు అడిగి తెలుసుకున్నారు. సో ప్రధానంగా ఇప్పటికే ఇటు పోలీసులు కూడా ఈ కేసు పైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ప్రమాదానికి కేవలము సాంకేతిక లోపాలు ఉన్నాయా, లేకపోతే మానవ తప్పిదం ఉందా, లేకపోతే నిజంగానే ప్రకృతి కారణంగా వీళ్ళు చెప్తున్నట్టు గాలి కారణంగానే అంత భారీ ఉన్నటువంటి క్రేన్ పడిపోయింది అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇటు బాడీలను DMHO ఆధ్వర్యంలో అయితే పోస్ట్ మార్టం తరలించిన పరిస్థితి. పూర్తిగా కూడా అసలు క్రేన్ పడడానికి ప్రధాన కారణం ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసన్న, అక్రమ్, అక్కడ ఉన్న పేషెంట్స్ తోటి మీరు మాట్లాడించే ప్రయత్నం చేశారు కదా, అసలు వాళ్ళు ఏం చెప్పారో అక్కడ వాళ్ళు అంటే అక్కడ స్థానికంగా ఉన్నారు, ఏదైతే ఘటనా సమయంలో కూడా వాళ్ళు అది చూడడం జరిగింది కాబట్టి వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు అంటే టన్నుల కొద్ది బరువున్నది సామాన్యంగా ఎదురుగాలికి పడిపోతుంది అంటారా? అసలు వాళ్ళ వర్షన్ ఏంటి? ప్రసన్న, ఈ రోజు సరిగ్గా 3:15 ఈ క్రేన్ పడిపోయింది. అయితే ప్రధానంగా మనందరికీ తెలుసు ఈ రోజు హైదరాబాద్ నగరంలో కాస్త భిన్న వాతావరణ పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇటు సైడ్ కూడా ఏదైతే చేవేళ్ళ, అదేవిధంగా శంకర్పల్లి తదితర ప్రదేశాల్లో కూడా ఒక్కసారిగా కూడా గాలులు పూర్తిగా కూడా వాతావరణం చల్లబడిపోయింది. ఆ తర్వాత ఈదురు గాలులు స్టార్ట్ అయిపోయాయి. తర్వాత వర్షం కూడా ఒక్కసారిగా కూడా పడిన పరిస్థితి. అయితే సరిగ్గా 3:15 ప్రాంతంలో అయితే ఇదే విధంగా వర్షం స్టార్ట్ అయిపోయింది అంటూ కూడా లోపల ఉన్నటువంటి బాధితులు చెప్తున్న పరిస్థితి. అటు వర్షం స్టార్ట్ అవ్వగానే వీళ్ళందరూ కూడా ఆ షెడ్ లోపలికి వెళ్ళి తలదాచుకున్నారు. అయితే ప్రతిరోజు కూడా ఈ భారీ క్రేన్, ఎందుకంటే దాదాపు 90 టన్నులకు పైగా ఉన్నటువంటి ఈ భారీ క్రేన్ ని కూడా ఎప్పటికప్పుడు ఒక ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ క్రేన్ పూర్తిగా కూడా ఒక రైల్వే ట్రాక్ వంటి ఆ ట్రాక్ పైన అయితే ఇది నడుస్తూ ఉంటుంది. ఆ క్రేన్ కి భారీగా కూడా పెద్దగా వీల్స్ ఉంటాయి. ఆ వీల్స్ ఆ క్రేన్ పూర్తిగా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ దాని సమయంలో ట్రాక్ పైన నడుస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అది మూవ్ అవ్వడమే కానీ లేకపోతే రొటేట్ అవ్వడం కానీ ఇదంతా కూడా ఆపరేటర్ పనిచేస్తూ ఉంటాడు. అయితే ఒకవేళ ఇలా గాలి వచ్చినా కూడా లేకపోతే వర్షం వచ్చినా కూడా ఆపరేటర్ వెంటనే కూడా ఆ క్రేన్ ఏదైతే ఆ వీల్స్ ని పూర్తిగా కూడా లాక్ చేసి తను కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి అదే నేపథ్యంలో ఈ రోజు కూడా లాక్ చేశాడు. సో లాక్ చేసిన పరిస్థితిలో ఒక్కసారి కూడా లాక్ చేసినప్పటికీ కూడా ఈ రోజు దాదాపు ఎక్కువగా కూడా ఈదురుగాలులు వచ్చాయి. కాబట్టి లాక్ చేసినప్పటికీ కూడా క్రేన్ పడిపోయింది అంటూ కూడా బాధితులు చెప్తున్నారు. మేము తేరుకొని అక్కడికి వెళ్ళి పరిగెత్తే లోపే కూడా ఒక్కసారి క్రేన్ మా మీద పడిపోయింది, క్షణాల వ్యవధిలో మేము చూస్తుండగానే మొత్తంగా జరిగిపోయింది అంటూ కూడా బాధితులు ఆవేదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నామంటూ కూడా శంకర్పల్లిలో ఉన్నటువంటి లలిత కానీ లేకపోతే గాయత్రి హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.